హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. ఈరోజు కూడా మార్కెట్లో ఒక పాజిటివ్ మొమెంటం అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఏదైతే మనం లెవెల్ అనుకుంటున్నామో 21,800 పైన కంఫర్టబుల్గా క్లోజ్ అవ్వడానికి అటెంప్ట్ అయితే జరుగుతుంది అనమాట అండి. బట్ 22,000 దగ్గర వేరే ఒక చిన్న హడ్డిల్ ఉందని మనం అనుకున్నాం కదా. సో ఆ లెవెల్ నుంచి లైక్ 21,950 టు బి ప్రిసైజ్ అనమాట అండి. సో 21,950 ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి ఒక రిజెక్షన్ రావడం జరిగింది. బట్ కానీ సో ఆన్ గోయింగ్ ట్రెండ్ అయితే నౌ వీ కెన్ సీ న్యూ పీక్స్ ఆర్ గెటింగ్ ఫార్మ్డ్. సో హయ్యర్ లో అనేది కొంచెం ట్రెండ్ అయితే డైరెక్షన్ చేంజ్ అవ్వింది అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో లోస్ కూడా సో పైకి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి దట్స్ ఎ గుడ్ సైన్ అనమాట అండి, రైట్. సో ప్రీవియస్ నుంచి లోస్ పైకి షిఫ్ట్ అవుతున్నాయి అంటే కొంచెం నౌ ద ట్రెండ్ హ్యాస్ రివర్స్, కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళడానికి షార్ట్ టర్మ్లో అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, బట్ ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూ నెట్ సెల్ రిస్క్ ఉందన్నమాట అండి. అయితే ఈరోజు ఏం చేశారో చూద్దాం. ఈరోజు కూడా రైట్ సర్ప్రైజ్ అనమాట అండి. ఈరోజు కూడా 3,060 కోట్లు అండి. నిన్న కూడా ఆల్మోస్ట్ అంత సెల్లింగ్ చేయడం జరిగింది. బట్ ట్రెమండస్ బయింగ్ ఇన్ ఆప్షన్స్ అండి. చాలా క్రేజీగా ఎఫ్ఐఎస్ ఆప్షన్స్ అక్కడ బయింగ్ చేస్తున్నారు, ఇక్కడ క్యాష్లో అమ్ముతున్నారు అనమాట అండి. వాళ్ళు ఇప్పుడు కూడా దే విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ హెడ్జింగ్ చేసుకుని చాలా ప్రాపర్గా, ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీస్ డంప్ చేయాలి కాబట్టి దే విల్ గో వెరీ సేఫ్ అనమాట అండి, చాలా సేఫ్గా. సో దే విల్ ప్లే ద గేమ్ అనమాట అండి, రైట్. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో డిఐఐ సో 2,276 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ 3,060 కోట్లు సెల్ చేశారు. మార్కెట్ అయితే 70 పాయింట్స్తో హోల్డ్ అవడం అయితే జరిగిందనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ అయితే నిఫ్టీ 50లో పెద్ద స్ట్రెంత్ లేదు, కానీ నిఫ్టీ 500లో మీకు మంచి స్ట్రెంత్ అయితే కనిపించింది. అయితే ఇక్కడ వాట్ ఇంట్రెస్టింగ్ వీ హ్యావ్ టు వాచ్ ఈస్ ఎఫ్ఐడిఏ డేటా అనమాట అండి. సో దట్ ఈస్ టు బి వాచ్డ్ ఫ్రెండ్స్, రైట్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఎఫ్ఐడిఏ డేటా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో డెరివేటివ్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రం చాలా క్రేజీ నెంబర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. సో లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఇండెక్స్లో సో నిన్న 40,000 కోట్లు అనమాట అండి, 40,000 crores నిన్న బయింగ్ జరిగింది. ఓకే, సో ఆ టైపు కైండ్ ఆఫ్ ఫిగర్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట అండి. ఎఫ్ఐఎస్ యొక్క ఇండెక్స్, లుక్ ఎట్ దిస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో దీస్ ఆర్ లైక్ క్రేజీ నెంబర్స్ అనమాట అండి. సో నిఫ్టీ 50లో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇండెక్స్ ఫ్యూచర్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆప్షన్స్ చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్లో 32,000 అండ్ నిఫ్టీలో 8,000 అనమాట అండి నిన్న యూస్ బయింగ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సో నిఫ్టీ 50లో సెల్లింగ్ అనేది కూడా ఫ్యూచర్లో సెల్లింగ్ జరుగుతుంది, ఆప్షన్లో బయింగ్ జరుగుతుంది. దట్టు క్రేజీ నెంబర్స్ కొంచెం చూసుకోవాలన్నమాట అండి. సో బట్ ఆప్షన్స్లో చాలా ఎక్కువగా పార్టిసిపేషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో ఫ్యూచర్లో బయింగ్ సెల్లింగ్ జరిగింది, నెట్ అయ్యిందనమాట అండి. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఆప్షన్స్ మాత్రం చాలా క్రేజీ నిన్న బయింగ్ జరిగిందనమాట అండి. సో ఈరోజు అయితే బాగానే బౌన్స్ అయితే అవ్వింది. అండ్ యాక్చువల్గా ఈరోజు ఎఫ్ఐ డేటా లైక్ ఆప్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి, రైట్. బట్ ఓవరాల్గా చాలా అగ్రెసివ్ పార్టిసిపేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట, ఖచ్చితంగా ఎవరైతే ఆప్షన్స్ చేస్తారో. బట్ ఇంట్రాడే వి గాట్ వెరీ గుడ్ మూవ్స్ అనమాట అండి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్ అయినప్పటికీ కూడా సో కొంచెం ట్రెండింగ్ మూవ్స్ కూడా ఇంటర్మీడియట్గా రావడం జరిగింది. సో ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో బ్యాక్ టు బ్యాక్ గత వారం రోజులు ఎవ్రీడే ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. థ్యాంక్స్ టు ఇండియా విక్స్, థ్యాంక్స్ టు ద మార్కెట్స్. సో మంచి వాలటిలిటీ ఉంది అండ్ ఫాలో అప్ మూవ్స్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేక్ దట్ ప్రాఫిట్ అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట అండి. బట్ ఇట్ షుడ్ బి బ్రేకింగ్ 46,600, 46,900, రైట్. ఈ లెవెల్ దాటాలన్నమాట. లైక్ 47,000 దాటితే వీ కెన్ సీ అందర్ 2,000 పాయింట్స్ మూవ్ అనమాట అండి. సో డబుల్ బాటమ్ కన్ఫర్మేషన్ కింద వస్తుంది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ క్యాండిల్, ఇంట్రాడే క్యాండిల్ ఇట్ సెల్ఫ్ డే హై దగ్గర క్లోజ్ అయింది. ఐఎమ్ క్యారింగ్ స్లైట్ ఆప్షన్స్ కాల్ పొజిషన్స్ అనమాట అండి. ఇంట్రాడేలో ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ క్యారింగ్ లిటిల్ బిట్, ఎందుకంటే డే హై దగ్గర క్లోజ్ అయింది. ద ట్రెండ్ చూస్తుంటే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో హైలో సో ట్రెండింగ్ అండ్ రైట్ వీసీపీ ప్యాటర్న్ అంటాం అనమాట అండి. సో మంచి వాలటిలిటీ కాంట్రాస్ట్ అవుతుంది, పైకి వెళ్ళడానికి అటెంప్ట్ అయితే జరుగుతుంది. బట్ ఈరోజు నైట్ ఏమైనా సర్ప్రైజ్ ఉంటే రైట్. సో వీల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్రీన్లో ఉన్నాయి అన్నీ కూడా.
డాక్స్ కూడా కొంచెం గ్రీన్‌లో ఉండడం జరిగింది. సో, నిక్కై ఈజ్ వండర్‌ఫుల్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో, మీరు చూడొచ్చు. అయితే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ అవి కూడా నిన్న పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎస్ఎన్‌పి కూడా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. అది నీ జర్క్ రియాక్షన్ లాగా సిపిఐ డేటా దగ్గర ఒక డిప్ వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ దే ఆర్ బౌన్సింగ్ బ్యాక్ అనమాట అండి. రైట్. 20 పీరియడ్ బ్రీచ్ అవ్వట్లేదు. ట్రెండ్ అయితే నేను నిన్న కూడా చెప్పడం జరిగింది కదండీ! మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు కీప్ ద మార్కెట్స్ రైట్ స్టేబుల్ అనమాట అండి. ఓకే. అండ్ ఇండియా విక్స్ కొంచెం కూల్ అవ్వడం జరిగింది. నథింగ్ సిగ్నిఫికెంట్ అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్ వండర్ఫుల్గా, ఎంటర్ప్రైజ్, పిఎస్సీ ఇవన్నీ కూడా చాలా బాగా పెరగడం జరిగిందనమాట అండి. సో సెక్టర్స్ చాలా సెక్టర్స్ గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ, ఎంఎన్సీ అండ్ ఫార్మా డిఫెన్సివ్స్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. 1% దాకా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో నెగిటివ్గా ట్రెండ్ క్లోజ్ అవ్వడం జరిగింది. పిఎస్యూస్ మళ్ళీ అగైన్ పికప్ అవుతున్నాయి. ఆటో ఇవన్నీ కూడా, ఆటో స్టాక్స్ ఇవన్నీ కూడా ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ బాగుందన్నమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఈరోజు ఆల్రెడీ మనం ఈ వీక్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే డిస్కస్ చేసాం జుబిలెంట్, జస్ట్ ఇట్ ఈస్ రాకింగ్. సో వండర్ఫుల్ ప్రాఫిట్స్ నాకు రావడం జరిగింది విత్ ఇన్ షార్ట్ మ్యాటర్ ఆఫ్ టైంలో. నిన్న యాక్చువల్గా నేను ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, దట్ ఈస్ బాష్ అనమాట అండి. సో పెరిగి స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో ప్రైస్ ఎక్కువ ఉంది కదా అని మనం ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. లుక్ ఎట్ దిస్, ఈరోజు 2% రిటర్న్ వచ్చిందండి. ప్రైస్ కాస్ట్ 28,000 అయితే 200 అయితే అల్టిమేట్లీ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మ్యాటర్స్ రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ లూమాక్స్ యాక్చువల్గా బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి. ఇట్ వెంట్ అండ్ ఇట్ కేమ్ డౌన్ క్లోజింగ్ బేసిస్ మీద. సో కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. ఓకే. అండ్ ఫిలాటెక్స్ ఐ థింక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ కదా. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది M&M అనమాట అండి. సో ఫిలాటెక్స్ కూడా కీప్ ఎ ట్రాక్, అది వాచ్ లిస్ట్లో పెట్టుకుని ట్రాక్ చేయండి. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. M&M సంబంధించి ఫండమెంటల్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ట్రిగ్గర్స్ వస్తున్నాయి ఫండమెంటల్గా, లైక్ డిఫెన్స్ ఏరోప్లేన్స్ సంథింగ్ లైక్ దట్, దే ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ సమ్ ఫారెన్ కంపెనీ రైట్. సో దే ఆర్ గోయింగ్ టు వెంచర్ ఇన్ టు దిస్. సో చాలా ఆప్టిమిస్టిక్. ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ కంపెనీస్కి ఆర్డర్స్ కానివ్వండి, ఎకానమీ వైజ్ ఓకే. బట్ ఆల్రెడీ కొంచెం రన్అప్ వచ్చింది కాబట్టి ఒక 5-10% కరెక్షన్ అనేది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట అండి, మళ్ళీ మార్కెట్లోకి మనం ఎంటర్ అవ్వడానికి రైట్. సో అయితే టెక్నికల్గా కూడా చూస్తే ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్, నిన్న కూడా మీరు అందరూ లైక్ సంజీవ్ గారు ఐ థింక్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని. సో M&Mలో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవ్విందనమాట అండి. అయితే స్టాక్ యొక్క బిహేవియర్ మీకు అర్థమవుతుంది కదా. సో ప్రీవియస్గా కూడా కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ప్రీవియస్గా కూడా సో ఇలాంటిదే ప్యాటర్న్, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది. సో తర్వాత టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ అగైన్ కొంచెం కన్సల్టేషన్ ద సేమ్ ప్యాటర్న్, అగైన్ బ్రేక్అవుట్ రైట్. విల్ సీ. సో స్ట్రక్చర్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. 2000 లెవెల్స్కి వెళ్తుంది ఆ స్టాక్ అన్నట్టుగా. వాల్యూమ్స్ కూడా బాగానే పికప్ అయినాయి కాబట్టి విల్ వెయిట్ అండ్ సీ అనమాట అండి. ఓకే. సో అకార్డింగ్లీ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 1800 అబవ్ వెళ్తుంటే కనుక అప్పుడు మీరు దాన్ని బట్టి యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే అండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.